పాబ్లో నెరూడా ప్రశ్నల పుస్తకం. అతడిని కవిత్వ వారసత్వం అన్నారు, అంతకన్నా ఎక్కువే అన్నారు. ఒక కవి కేవలం తన మాటలతో తన దేశంలోని రాజకీయాలనే కాక మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేశాడు అంటే చటుక్కున గుర్తుకు వచ్చేది పాబ్లో నెరూడా. అతని కవిత్వం చాలా విస్తృతంగా అనువాదానికి నోచుకున్నది. ప్రపంచమంతటా ప్రభావాన్ని కనబరిచింది. స్పానిష్ మాట్లాడే ప్రపంచంలో అతని పేరు తెలియని వారు లేరు. తన దేశంలో అయితే రాళ్లకు కూడా తన గొంతు తెలుసు అన్నాడు నెరూడా. అతని కవిత ఇంగ్లీష్లోకి వచ్చి మాత్రం మరీ ఎక్కువ కాలం కాలేదు. మన దేశంలో కొంతమందికి అతని పేరు తెలుసు, అంతేకాని కవిత తీరు తెలిసిన వారు చాలా తక్కువ. నెరూడా కవితలు వైశాల్యంతో పాటు లోతును కూడా కనబరుస్తాయి. ఆ కవితలను చదివి అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక, మనసు అవసరం. అతను బహుశా ఏం చెప్పదలుచుకున్నా కవిత ద్వారానే చెప్పాడు అనిపిస్తుంది. ఆ మాటలను చదివిన తరువాత ఒక రకంగా భయం పుడుతుంది. మనిషికి ఇటువంటి ఆలోచనలు కూడా వస్తాయా అనిపిస్తుంది. నోబెల్ బహుమతి గ్రహీత నెరూడా చిలీ దేశంలో పుట్టాడు. చాలా మంచి రచనలు కూడా తమ ప్రయోజనాన్ని సాధించిన తరువాత తెరమరుగవుతాయి అని ధైర్యంగా అన్నాడు అతను. మొదట్లో మామూలు కవిత రాసినా కొంతకాలానికి కమ్యూనిస్టు ఆలోచన ధోరణి వైపు అతను మొగ్గు చూపాడు. సరికొత్త ప్రపంచంలో న్యాయం కోసం మనిషి చేస్తున్న పోరాటాన్ని తన కవితలలో ఆవిష్కరించాడు. ప్రభుత్వం వారిచ్చిన హోదాలతో అతను ప్రపంచమంతటా రాయబరిగా తిరిగాడు. తన దేశానికి తిరిగి వచ్చిన తరువాత మాత్రం కవితల తీరు బాగా మారింది. 20 ప్రేమ కవితలు అన్న పుస్తకం నేటికి కూడా ప్రపంచమంతటా అందరికీ తెలుసు. ఉత్సాహం, పట్టుదలల ఆధారంగా సాగిన అతని కవిత్వాన్ని సోల్ఫుల్ అన్నారు. సారోఫుల్ ఎట్ బయంట్ అన్నారు కూడా. మరొక నోబెల్ కవి గ్యాబ్రియల్ గార్సియా మార్క్వేజ్ ఇతనిని 20వ శతాబ్దిలో అన్ని భాషలలోనూ కలిపి గ్రేటెస్ట్ కవి అన్నాడు. 1971లో చిలీ కమ్యూనిస్టు పార్టీ వారు పాబ్లో నెరూడాను ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి నిలబడన్నారు, కానీ అతను ఒప్పుకోలేదు. మిత్రుడు సాల్వడార్ అలెండీకి మద్దతు ఇచ్చి గెలిపించాడు. పాబ్లో నెరూడా కవితా సంకలనాలలో బుక్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నది చాలా విలక్షణమైనది. ఇందులో అన్ని ద్విపద లాంటి ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు అడిగిన తీరు గమనిస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది. మేఘాలు, రొట్టె, నిమ్మకాయలు, ఒంటెలు, స్నేహితులు, శత్రువులు అన్నింటిని గురించి అతను చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాడు. పాఠకుడు లోతైన ఆలోచనలో పడిపోతాడు. కానీ వాటిలో ఎక్కడా భావావేశం, మరొక పద్ధతి కనిపించవు. కొన్ని ప్రశ్నలు అమాయకంగా చిన్నపిల్లవాడు అడిగినట్టు ఉంటాయి. ఏదో తెలుసుకోవాలి అన్నది అతని బాధ. అటువంటి బాధ మళ్ళీ మరెక్కడా ప్రపంచ సాహిత్యంలో కనబడలేదు. అసలు ఈ రకంగా కవిత చెప్పవచ్చును అన్న ఆలోచన కూడా ఎవరికి కలిగినట్టు కనిపించదు. అతని కవితలు అన్నింటిలో లోతైన ఆలోచన, తాత్వికత స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ ప్రశ్నలో అవి మరింత బలంగా కనపడతాయి. పాబ్లో నెరూడాను కళాకారుడు అన్నారు. అతను కేవలం రాజకీయ కవి కాడు, ప్రేమ కవి, ప్రకృతి కవి, అంతకన్నా కాడు, తనలో చాలా మంది ఉన్నారు అనగలిగాడు అతను. ఏ పసుపు పక్షి తన గూటిని నిమ్మ పండ్లతో నింపుతుంది అంటుంది అతని ఒక ప్రశ్న కవిత. హిట్లర్ నరకంలో ఎటువంటి వెట్టి చాకిరీ చేశాడు, ఇది మరో కవిత. ఈ ప్రశ్నల పుస్తకాన్ని నెరూడా తన మరణానికి కొన్ని నెలలు ముందు రాశాడు. అతని తెలివి, తెలుసుకోవాలన్న కోరిక ఇందులో
మరే సంకలనంలోనూ లేనంత బలంగా కనబడతాయి. తెలుసుకున్నది మర్చిపోతే దాన్ని మళ్ళా నేర్చుకోవచ్చు అన్నాడు ఈ కవి. కొడుకు, కొడుకుల కొడుకులు వాళ్ళు ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? వాళ్ళు మంచో చెడో అవుతారా? పురుగులకు గోధుమలకు సరిపడే విలువ కలిగి ఉంటారా? మీరు జవాబు చెప్పదలుచుకోరు, అయినా ప్రశ్నలు చావవు. ఈ మాటలు ప్రశ్నల కవితల పుస్తకంలోనివి కావు, అంతకు ముందు రాసిన మరొక సంకలనంలోనివి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు, అవే కవితలు విందాం. ఈ గులాబీ దిశమలుగా ఉందా చెప్పండి, లేక ఆమె దుస్తుల తీరే అంతా? అదొక ప్రశ్న. ఆకులు ఆత్మహత్య చేసుకుంటా ఎందుకు? అసలు అవి పచ్చబడతా ఎందుకు? అది ఒక ప్రశ్న. క్రిస్టఫర్ కొలంబస్ ఎందుకని స్పెయిన్ను కనుగొనలేదు? ఇది ప్రశ్న. ఈ వచ్చిన సూర్యుడు నిన్నటివాడేనా, లేక ఆ వేడి ఈ వేడి వేరువేరా? నా కవిత్వం గురించి వాళ్ళేమంటారు? నా రక్తాన్ని ముట్టుకోకుండానే. గురువారం కాస్త మంతనాలు చేసి శుక్రవారం తరువాత రావచ్చు కదా. ఇదండి పాబ్లో నెరూడా ప్రశ్నల తీరు.